గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం గుంటూరు రూరల్ మండలం మేటుకూరు బైపాస్ రోడ్డులో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రిస్టియన్ పండుగ సందర్భంగా ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు బలసాని కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి, మా ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ కార్యాలయంలో ఆయనకు పుట్టినరోజు యొక్క ఎంతో ఘనంగా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా భారీగా వచ్చారు. 6 నెలలు అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కేసులు ఎన్ని పెట్టినా సరే, ఎన్ని విధాలుగా భయపెట్టినా సరే, ప్రలోభ పెట్టినా సరే భయపడకుండా, చిక్కు చెదరకుండా ఈరోజు అందరూ కూడాను మా యొక్క నాయకుని యొక్క పుట్టినరోజును జరుపుకోవడానికి ఇలాగా వచ్చి ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి ఉత్సాహంతో పార్టీకి మళ్ళీ రానున్న రోజుల్లో మా నాయకుని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మా నాయకుడు సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం అన్ని విషయాల్లోనూ ఏదైతే చెప్పాడో ఆ రోజు పక్కాగా చేసి చూపించారు. అదంతా ప్రజలందరూ చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పింది, ఒక్కటి కూడాను నెరవేర్చట్లా. మాటలతోనే ఈరోజు కారోజు వెలగొక్కుంటూ వెళ్తానే ఉన్నారు. కానీ సమయం గడుపుతున్నారే తప్ప పేద ప్రజల గురించి, వాళ్ళ గురించి మంచి చెడు ఆలోచించేటువంటి ఈరోజు ఏ ప్రోత్సాహం మనకు కనపడట్లేదు ఎక్కడ కూడా. ఈ సందర్భంలో కూడా ఇది ప్రజలు ఒక గుణపాఠంగా ఇప్పటికే భావిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు బాగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యా మేము అనవసరంగా ఓటేసాం, మోసపోయాం అని చెప్పి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళందరూ కూడా బాధ నలుగురుస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక రైతు విషయమే ఒకటే కాదు, రైతుకి ఏదైతే అందాలో రైతు రుణమాఫీ అవ్వచ్చు, లేదంటే ఈరోజు కరెంటు ఛార్జీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడాను ఒక సామాన్యుడి మీద భారం పడుతుంది. ఎవరికైతే నువ్వు ఆ రోజు మాట ఇచ్చారు కూటమి ప్రభుత్వం నుంచి, మేము ఇది చేస్తామో, మేము వీళ్ళకి అండగా ఉంటాం, అది చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఒక్కడి కావచ్చు ఒక్కటి కూడాను సరిగ్గా వాళ్ళకి అందట్లా. ఈ విషయాన్ని మీరు ప్రజలందరూ గమనించినట్లయితే మా నాయకుడు ఎవరో పేద ప్రజల యొక్క వైపు నిలబడి ఉన్నాడో, సామాజిక న్యాయం పట్ల, సమన్యాయం పట్ల, పేద ప్రజల పట్ల, అలాగే బడుగు బలహీనతలు, అలాగే పేద ప్రజలు వీళ్ళందరి పట్ల ఏదో న్యాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఈరోజు కాదు ఈరోజు రేపు పెట్టినా సరే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో వచ్చిన ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడాను మంచి గుణపాఠం చెప్తారని చెప్పి బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.